గుంటూరు మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థిగా రవీంద్ర గుంటూరు మేయర్గా ఎన్నికైనటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. 34 మంది రవీంద్రకు మద్దతుగా నిలబడ్డారు. మా ప్రతినిధి రామారావు జాయిన్ అవుతున్నారు గుంటూరు మేయర్ అభ్యర్థి ఎన్నికకు సంబంధించి. రామారావు. చక్రి గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి అభ్యర్థి కైవసం చేసుకోవడం జరిగింది. కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు నగరపాలక సంస్థ మేయరైన కోవెలమూడి రవీంద్రని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కోవెలమూడి రవీంద్ర అభ్యర్థిగా ఎంపికయ్యారు. మేయర్గా ఎంపికైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ నేతలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. మా ప్రతినిధి రామారావు మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు గుంటూరు నుంచి. రామారావు. గుంటూరు మేయర్ అభ్యర్థిగా టీడీపీకి సంబంధించినటువంటి కోవెలమూడి నాని ఎన్నికయ్యారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర ఎన్నికైనట్లు కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే మొదటి నుంచి అనుకున్నట్లుగానే కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఘన విజయం సాధించారు. వాళ్ళకి 32 ఓట్లు ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 34 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. వైసీపీ అభ్యర్థి అచ్చల వెంకటరెడ్డికి కేవలం 27 ఓట్లు వచ్చాయి. అయితే మొదటి నుంచి కూడా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర గెలుస్తారని భావించినప్పటికీ కూడా వైసీపీ చివరి నిమిషంలో పోటీలోకి రావడంతో ఏం జరుగుతుందన్న టెన్షన్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో క్యాంపు రాజకీయాలకు కూడా తెరదీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే టీడీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే టీడీపీ, జనసేన, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి 16 మంది కార్పొరేటర్లు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడంతో కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఘన విజయం సాధించినట్లయింది. దీంతో కూటమి నేతల్లో సంబరాలు నెలకొన్నాయి. ఎప్పటి నుంచో కూడా వైసీపీకి సంబంధించి కార్పొరేటర్ ఏదైతే మేయర్గా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో అప్పటి నుంచి కూడా మేయర్ పీఠం కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కోవెలమూడి రవీంద్ర మేయర్గా ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామారావు.